వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అది 2019 మార్చి 15 వైఎస్ వివేకానంద రెడ్డి ఆకస్మిక మృతి, గుండెపోటుతో మృతి, అనుమానాస్పద మృతి, కరుడుగట్టిన హత్య. అంటే ఇన్ని వెర్షన్లు చూసామండి మనం బేసిక్గా. ఆ తర్వాత ఆ కేసు ఎన్ని మలుపులు తిరిగింది ఏంటనేది ఇప్పటికీ కూడా జీళ్లపాకంలో సాగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర పోలీస్ దర్యాప్తు దగ్గర నుంచి దాదాపు సిబిఐ పూర్తి విచారణ వరకు కూడా వెళ్ళింది. ఇక 2020లో సిబిఐ దర్యాప్తు ప్రారంభమైంది. 2021లో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం ద్వారా హత్య వెనుక డబ్బు, భూ వ్యవహారాలకి సంబంధించినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. మొత్తం 8 కోట్ల సెటిల్మెంటు, 40 కోట్ల డీలు, ఇలాంటి అంశాలన్నీ అప్పట్లోనే సిబిఐ దర్యాప్తులో చర్చకు వచ్చాయి. ఇక ఇవాళ 2026 ఆగస్టు 21 ఇన్నేళ్ల తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇళ్ళు, ఆఫీసులు, ఇతర కార్యాలయాలతో పాటు ఇతర నిందితులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో పిఎంఎల్ఏ కింద, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ, దీనికి సంబంధించి ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. అరెరెరెరే, పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి కూడా చిక్కులు వస్తాయి కదా. ఎందుకు అంటే అంత సీన్ లేదు. ఇక్కడ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పుడే నిద్ర లేచిందా? ఒక హత్య జరిగి 7 ఏళ్ళు కావస్తుంది. 6 ఏళ్లకు పైగా దర్యాప్తు కొనసాగింది. కేసులో సిబిఐ ఎంట్రీ అయింది, నిందితుల వాంగ్మూలాలు నమోదయ్యాయి, అప్రూవర్ల వాంగ్మూలాలు వెలుగులోకి వచ్చాయి, డబ్బు వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలు కూడా అప్పట్లోనే బయటకు వచ్చాయి. మరి మనీ లాండరింగ్ కోణాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు మాత్రమే ఎందుకు పట్టుకుంది? మరి ఇంతకు ముందు వచ్చినటువంటి ఆర్థిక లావాదేవీల సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి రాలేదా, లేక ఇప్పుడు కొత్తగా ఇంకో ఏమైనా ఆధారం లభించిందా? ఇదే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి ట్విస్టెడ్ క్వశ్చన్. ఇదేమి సాధారణమైనటువంటి ప్రశ్న కాదు. ఎందుకంటే మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు అంటే ఈ హత్యలో ఎవరు పాల్గొన్నారు అనే ప్రశ్నతో ఆగిపోదు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళింది, ఏ లావాదేవీలు ఏ వ్యక్తితో సంబంధాలు కలిగి ఉన్నాయి, ఆ డబ్బు వెనకాల ఏదైనా అక్రమాస్తి లేదా నేరం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఉందా, ఆ మొత్తాన్ని తర్వాత ఎక్కడికి, ఎవరి ద్వారా ఎలా మళ్లించారు అన్నటువంటి ఈ మొత్తం చైన్ అంతా కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈడీ సోదాలతోటి అధికారులు ఇదే కోణంలో ఆధారాలని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి అంశం. అయితే కేవలం ఇక్కడ నేరం నిర్ధారితమైంది అని చెప్పడానికి ఇంకోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు సరిపోతాయంటే డెఫినెట్గా కాదు. ఇక్కడ దర్యాప్తు పూర్తవ్వాలి, ఆధారాలు బయటికి రావాలి, వచ్చిన తర్వాత వాటికి జరిగినటువంటి ఇన్సిడెంట్కి, ఆ తర్వాత వరుసగా జరిగినటువంటి ఇన్సిడెంట్లకి మధ్యలో డాట్స్ కనెక్ట్ అవ్వాలి, లింక్ సెటప్ అవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు అసలు విషయం స్పష్టం అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ డోంట్ వరీ, మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఈ మధ్యలో కుక్డప్ స్టోరీస్, వండి వార్చినటువంటి స్టోరీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇదిగో డిఎస్సి మీద అక్రమాల గురించి మేము మాట్లాడుతున్నాం కాబట్టే, లేదు అంటే మిగతా విషయాలన్నిటికి సంబంధించి మేము గళమెత్తుతున్నాం, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది కాబట్టే ఇప్పుడు మమ్మల్ని అడ్డుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని తీసుకొచ్చారు. పాపం చిన్నపిల్లోడు అవినాష్ రెడ్డిది ఏం తప్పు లేకపోయినా ఆయన మీదకి ఇప్పుడు ఈ ఎంక్వైరీ పేరుతోటి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు అనేటువంటి స్టోరీలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అయితే దెర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ హియర్. 2021లో అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలంలోనే ఈ భూమి వ్యవహారం, అంటే సెటిల్మెంట్కి సంబంధించి బెంగళూరుది, అలాగే డబ్బు పంపకాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సిబిఐ దర్యాప్తులో కూడా ఈ ఆర్థిక కోణం అనేది అప్పట్లోనే ప్రస్తావనకు వచ్చింది. ఇక 2020లో పులివెందుల్లో ఒక బ్యాంక్ లాకర్ నుంచి సుమారు 46 లక్షలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూడా ఈ పేపర్స్లో వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అంటే డబ్బు అనే అంశంలో ఈ కేసులో పూర్తిగా కొత్త వ్యవహారం ఏం కాదు. మరి అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు ఆర్థిక దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంత స్పీడ్గా ఎలా వచ్చేసారు? అంటే సటైర్ అనుకోండి, ఇంత స్పీడ్ అన్నటువంటిది. ఎందుకంటే ఎప్పుడో 2021, 22, 23, 24 ఎన్నికల ముందు వరకు కూడా ఈ మనీ వ్యవహారం అంతా కూడా సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది కదా. చేసిన వెంటనే ఎందుకని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ అప్పుడు రాలేదు, ఇంత సమయం తీసుకుని ఇప్పుడే వచ్చింది అన్న ప్రశ్నకి ఇప్పుడు సమాధానం కావాలి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, సిబిఐ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఈడీ దగ్గరికి ఎప్పుడు చేరింది? ఎందుకంటే రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలే. మరి ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా జరిగింది? 2019లో హత్య, మన టైం లైన్ ప్రకారం, 2020లో సిబిఐ విచారణ, 2021లో అప్రూవర్ వాంగ్మూలాలు,
ఆ తర్వాతి సంవత్సరాల్లో అంటే ఆల్మోస్ట్ ఇది 2021 స్టార్టింగ్‌లో ఈ సీబీఐ ఇది అయింది. 21, 22 దగ్గరికి వచ్చేసరికి ఈ అప్రూవర్ వాంగ్మూలాలు ఇవన్నీ అయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరాల్లో కూడా విచారణ సాగింది. ఇక 2023లో సీబీఐ దర్యాప్తులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ పాత్రల మీద మరింత దర్యాప్తు అంశాలు కోర్ట్ రికార్డ్స్‌లోకి ఎంటర్ అయ్యాయి. ఏవి ఫస్ట్ ఫోన్ కాల్స్ ఎవరు మాట్లాడారు, మాట్లాడిన తర్వాత గూగుల్ టేక్అవుట్ డీటెయిల్స్, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వీళ్ళ సిగ్నల్స్, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి ఏమేం చేశారు, అలాగే సునీల్ యాదవ్ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి సునీల్ యాదవ్ కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి దీంట్లో. సో ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరు ఫోన్ కాల్ నుంచి ఎవరికి ఎలా వెళ్ళాయి, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉమారెడ్డి వెంకటేశ్వర్లతోటి, తర్వాత అజయ్ కల్లం రెడ్డితోటి, సజ్జల భాస్కర్ రెడ్డితోటి, సజ్జల రామకృష్ణారెడ్డితోటి, వీళ్ళందరితోటి కలిసి మేనిఫెస్టో రూపకల్పన అనే దాని మీద పొద్దున్న మీటింగ్లో ఉన్నారు. అంతలో ఇది అజయ్ కల్లం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్ ప్రకారం 161 ఇది ఉంది. దాంతో ఆయన ఇప్పుడే వస్తానని రూమ్లోకి వెళ్ళారు, ఫోన్ వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత వివేకం బాబాయ్ చనిపోయారు అన్నటువంటి ఒక మాట చెప్పారు. ఏది ఇంకా మనకు అప్పటికి ఎవరికి తెలియదు, వార్తల్లో కూడా ఎక్కడా రాలేదు. ఫస్ట్ వార్త వచ్చింది కూడా సాక్షిలో వచ్చింది. ఏమని వచ్చింది? గుండెపోటుతో వివేకానంద రెడ్డి మృతి అని వచ్చింది. కానీ దానికంటే ముందు చనిపోయారు అన్నటువంటి మాట బాగా వెళ్ళింది అని, ఇవన్నీ కూడా దాంట్లోకి వచ్చాయి. సో ఈ మొత్తం ఇంత సుదీర్ఘమైనటువంటి దర్యాప్తు, మైన్యూట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా దర్యాప్తు జరిగిన తర్వాత ఇప్పుడు ఇంత కంప్లీట్ ఇంకెలా అంటే ఫేడ్ అవుట్ అయిపోయింది అనుకోవాలి కేసు. బేసిక్గా చెత్తపొట్ల పక్కన పెట్టేసి ఉంచారు, ఎప్పుడో ఒక అప్డేట్ వస్తుందని అనుకోవాలి. అలాంటిది ఇప్పుడు మనీ లాండరింగ్ కేసు ఎందుకు యాక్టివ్ అయింది? ఇది బాగా ఆలస్యమైనటువంటి చర్య, లేదంటే దర్యాప్తులో కొత్తగా ఏమన్నా మనకి తెలియని లభించిన సమాచారానికి ఎక్స్టెన్షన్ అన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ స్పష్టం చేయాల్సినటువంటి అంశం. సరే, ఇక్కడ మరోవైపు పాత్రధారులు ఎలాగో ఉన్నారు కాబట్టి అందులో అవినాష్ రెడ్డి మాత్రం గతంలోనే ఈ సిబిఐ దర్యాప్తు మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 24లో సిబిఐ దర్యాప్తులో లోపాలున్నాయని, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో మాట మనం చెప్పుకోవాలి ఏంటంటే, మరి నిజంగా సిబిఐ వాళ్ళు తప్పుడు దర్యాప్తు చేశారు, అందులో లోపాలు ఉన్నాయి అంటే, సిబిఐ వాళ్ళు ఆయన్ని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు కర్నూలులో వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదు అని చెప్పని హాస్పిటల్లో ఉండి, హాస్పిటల్ లోపలే 3 రోజుల పాటు 2 నుంచి 3,000 మంది పైగా ఆయన అనుచరులు వీళ్ళందరినీ అక్కడ పెట్టుకొని సిబిఐ వాళ్ళు వస్తుంటే వాళ్ళ మీద దాడి చేసేందుకు పురిగొల్పినటువంటి సంఘటన. అలాగే ఏపీ పోలీసు అప్పుడే వచ్చి కర్నూలులో వాళ్ళని కలిసి, ఎవరిని సిబిఐ వాళ్ళని కలిసి, బాబు ఇక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తేలా ఉంది, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సిబిఐ వాళ్ళని కనీసం అవినాష్ రెడ్డిని ప్రశ్నించకుండానే పంపించేసినటువంటి తీరు కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఆరోపణలు చేసింది ఎవరు ఏంటి అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇక 2026లో ఇప్పుడు కూడా విచారణ రాజకీయంగా ప్రేరేపించబడిందే అంటూ కూడా ఆయన అప్పటికే ఆరోపించేశారు. సో ఇప్పుడు ఇదే కేసులో ఈడీ ఆర్థిక కోణాన్ని పరిశీలించడం ఈ కేసుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి ఒక పరిణామంగా మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. అయితే అవినాష్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఆయన చేస్తున్న ఖండనలు రెండు కోర్టుల దాకా వెళ్తాయనుకోండి. కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది వాళ్ళు చూసుకుంటారు. సో ఈడీ సోదాల అసలు ప్రాధాన్యత అనేది ఇక్కడ ఉంది. ఇన్నాళ్లుగా వివేకానంద రెడ్డి హత్య కేసు వెనుక అసలు కుట్ర ఎవరిది అనే ప్రశ్న చుట్టూ నడిచినటువంటి ఈ కేసు ఇప్పుడు ఆ కుట్రలో డబ్బుల పాత్ర ఏంటి, ఎవరి దగ్గర నుంచి అనేటువంటి ప్రశ్నలు ముందుకు తీసుకొచ్చింది. హత్యకి ముందు, ఆ తర్వాత ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా, హత్య తర్వాత డబ్బులు ఎవరికి చేరాయి, ఆ డబ్బు ఏ మార్గంలో వెళ్ళింది, ఆస్తులు, భూములు, బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక లావాదేవీలు ఈ కేసుతో సంబంధం ఏమైనా ఉందా? ఈ ప్రశ్నలకు కనుక సమాధానాలు దొరికితే వివేకా కేసులో ఇంతకాలంగా చర్చకు వస్తున్నటువంటి అనేక అంశాలకి ఆర్థిక అయినటువంటి ఆధారం దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజలకి కావాల్సినటువంటిది, ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక స్పష్టమైనటువంటి సమాధానం, నాట్ అ పొలిటికల్ స్టేట్మెంట్. ఎందుకంటే 7 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. 2019 మార్చి 14 తెల్లవారుజాము, అంటే ఆల్మోస్ట్ మార్చి 15. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇన్ని దర్యాప్తులు జరిగిన తర్వాత కూడా ఇంకా కేసు చుట్టూ ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. సునీత గారి పోరాటం సాగుతూనే ఉంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి వచ్చింది కాబట్టి ఈసారైనా దర్యాప్తు ఏ దిశలో సాగుతుంది, మనీ లాండరింగ్ ఆరోపణలకు ఆధారం, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరెవరి ఆర్థిక లావాదేవీలు పరిశీలనలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సైతం బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఎన్నో కథనాలు చూసాం, ఎన్నో ఆరోపణలు, ఎన్నో రాజకీయపరమైనటువంటి విమర్శలు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం 7 ఏళ్ల బట్టి. కానీ
ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న, హత్య వెనకాల డబ్బు ఉందా? ఆ డబ్బు ఎవరిది, ఎక్కడిది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని చేరింది? ఈ ప్రశ్నలకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సమాధానం చెప్తుందా, లేదంటే ఇది కూడా ఒకానొక దర్యాప్తు దశగానే మిగిలిపోతుందా? ఇప్పుడు అందరి చూపు దీని మీదే ఉంది. సో మొత్తానికి 2019లో మొదలైన మిస్టరీకి 2020లో సిబిఐ ఎంట్రీ, 21లో అప్రూవర్ వాంగ్మూలాలు, 23లో కుట్ర కోణం మీద దర్యాప్తు, ఇప్పుడు 26లో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ సోదాలు. ఏం మారింది? కాలం మారింది, దర్యాప్తు సంస్థలు మారుతున్నాయి, కోణాలు మారుతున్నాయి, కానీ ప్రశ్న మాత్రం అదే. వివేక హత్య వెనుక అసలు నిజం ఎప్పుడు పూర్తిగా బయటపడుతుంది? మీ దగ్గర సమాధానం ఉండి తెలిసి చెప్పకపోతే మన తలలో 1000 వక్కలు అవ్వకపోవచ్చు, కానీ ఎప్పటికైనా ఈ సమాధానం రావాలని కోరుకోవాలి తప్ప ఇంకోట్లేదు. సో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.